ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఈరోజు ఒళ్ళు గగ్గుర్లు పొడిచే ఒక వార్తను వింటారు. అది ఏంటి అంటే, ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త వినబోతున్నారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దీవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువుగారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే చాలా మంచి వ్యక్తులు అపజయాలను చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక శుభదినంగా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పటికే నడపవలసినటువంటి పనులు కానీ, అలాగే మొదలు పెట్టవలసినటువంటి ప్రాజెక్టులు కానీ ఈరోజు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీరు గతంలో ఏదైనా విరామంలో ఉన్న ప్రణాళికను ఇప్పుడు మళ్ళీ నడిపించవచ్చు. అంటే ఏదైనా పని మధ్యలో వదిలేసినట్లయితే కనుక ఆ పనిని ఇప్పుడు మళ్ళీ నడిపించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం, సాధారణ ఉత్సాహాన్ని కలిగి అంటారు. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు మీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు. అయితే ఈరోజు కార్యరంగంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టు సంధానాలు మొదలు పెట్టడంలో విజయవంత అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ స్థలంలో అంటే
అది కంపెనీ కావచ్చు లేదా కార్యాలయం కావచ్చు. మీరు చూపించే కొత్త దృష్టి లేదా మార్గదర్శక ఆలోచనలు ఇతరులకు నచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ అవసరానికి మించి వాగ్వాదాలు చేయటం, అలాగే మీ యొక్క అభిప్రాయాల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక వాటిని జాగ్రత్తగా శాంతంగా పరిష్కరించుకోవాలి. అతిగా ప్రతిసంపాదనకుండా ఉండడమే మీకు మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కనుక ఉంటే అవి కొన్ని ఒప్పందాల వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా నిగూఢంగా పరిశీలించవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయ మార్గాల్లో కొన్ని మంచి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంచెం పెట్టుబడులు పెట్టడమే మంచిది. ఎక్కువ పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. భాగస్వాముల వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ ఖర్చుల పరంగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులపై అదుపు ఉండాలి. సూచించినటువంటి అప్పులు చేయడం, అలాగే ముందుగా చేసిన రుణాల వంటివి తీర్చటం లేదా వాటి నిర్వహణలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాగే వ్యక్తిగత కుటుంబ ప్రేమ జీవితానికి కనుక ఈరోజు పరిశీలించినట్లయితే కుటుంబంలో కొంత అనుకూలత ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో మీరు ఊహించినటువంటి మీ పైన సహానుభూతి చూపించి మీకు సపోర్టుగా నిలవడం జరుగుతుంది. కానీ చిన్న అసమస్యలు, అభిప్రాయాలు, భేదాలు, ఉద్రిక్తతలను దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మాట్లాడే సమయంలో మీరు తొందరపాటుతనాన్ని అస్సలు చూపించకండి. ప్రేమ సంబంధాలలో మిత్రత్వం లేదా స్నేహంగా ఏర్పడిన బంధాలు ఈరోజు మరోవైపు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ప్రియమైన భాగస్వామితో ఎక్కువ సమయాన్ని మీరు గడపగలుగుతారు. శారీరకంగా చూసే శక్తి సాధారణంగా బాగుంటుంది. కానీ అలసట, అలాగే కొంత నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న నొప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క తల, మెడ, గుండె భాగాలకు సంబంధించి ఏదైనా మీకు చిన్న అనారోగ్యం వచ్చినా కానీ వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ఉత్తమం. ఆహారం, నిద్ర విధానం, ప్రాణాయామం చేయటం మీకు చాలా శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు శుభ ఫలదాయక అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం సూర్యోదయాన్ని బట్టి మహాలక్ష్మి, గణపతి, శివ ప్రార్థనలు చేయటం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. శివలింగానికి అభిషేకం చేయటం, రుద్రాభిషేకం చేయటం, శివ స్తోత్రం పఠించటం మీకు శుభంగా ఉంటుంది. స్నానం, దానం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుకుంటారు. అంటే ఏదైనా పవిత్ర జలంలో స్నానం చేయటం, అలాగే ఈరోజు దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈరోజు ప్రాణాయామం చేయటం, యోగా చేయటం ద్వారా మీ యొక్క మనస్సును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈరోజు ఒళ్ళు గగ్గుర్లు పొడిచే ఒక వార్తనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి వార్త కావచ్చు. అంటే ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త కావచ్చు, సాధారణ వార్త కావచ్చు, ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటనని చెప్పుకోవచ్చు. అటువంటి ఒక వార్తనైతే ఈరోజు మీరు వినబోతున్నారు. జీవితంలో అరుదైన సంఘటన జరగటం, అపరిచిత విధంగా జరిగే అటువంటి ఒక సంఘటన. ఈ వార్త సామాజిక మాధ్యమాలలో లేదా మీడియాలో చాలా చర్చ పొందే అటువంటి వార్త కూడా కావచ్చు. అలాగే ఈరోజు వినబోయే వార్త ఒక షాకింగ్ వార్త అని చెప్పుకోవచ్చు. ఇది నిర్ధారించడం కష్టమని చెప్పుకోవాలి. ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచే వార్త మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.